ఒక చూపుతో ప్రపంచాన్నే భస్మం చేయగల శక్తి శివుడికి మాత్రమే ఉంది. కానీ ఆ మూడో కన్ను ఒకసారి మాత్రమే కాదు, ఒక ప్రత్యేక కారణంతో తెరుచుకుంది. ఆ రోజు ఒక దేవుడు భస్మమయ్యాడు. అసలు శివుడు తన మూడో కన్ను ఎందుకు తెరిచాడు తెలుసుకుందాం ఈ అద్భుతమైన పురాణ గాథను. తారకాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్ముడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. తారకాసురుడు తెలివిగా ఇలా కోరాడు: శివుని కుమారుడు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు. బ్రహ్ముడు తథాస్తు అన్నాడు. అప్పటికి సతీదేవి దేహత్యాగం చేసిన తరువాత శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. లోక వ్యవహారాలన్నీ వదిలి తపస్సులో లీనమయ్యాడు. ఇక ఆయన వివాహం జరగదని దేవతలు భయపడ్డారు. అలా అయితే శివునికి కుమారుడు పుట్టడు. తారకాసురుడిని ఎవరూ ఆపలేరు. దేవతలు కామదేవుడిని ఆశ్రయించారు. శివుని ధ్యానం భంగం చేయాలి అని ప్రార్థించారు. కామదేవుడు తొలుత భయపడ్డాడు, కానీ లోకాల రక్షణ కోసం అంగీకరించాడు. హిమాలయాల్లో పార్వతీదేవి శివుని సేవ చేస్తుంది. అదే సమయంలో కామదేవుడు పుష్పబాణాన్ని శివునిపై సంధించాడు. ఒక్క క్షణం శివుని ధ్యానంలో అలజడి ఏర్పడింది. శివుడు వెంటనే ధ్యానానికి భంగం కలిగించిన కారణాన్ని గ్రహించాడు. ఆయన నుదుటిపై ఉన్న మూడో కన్ను తెరుచుకుంది. ఆ దివ్యాగ్ని కామదేవుడిని క్షణాల్లో భస్మం చేసింది. కామదేవుని భార్య రతి శివుని ముందు విలపించింది. నా భర్తను తిరిగి ప్రసాదించండి అని వేడుకుంది. శివుడు కరుణించి కామదేవుడు శరీరం లేకుండానే ప్రపంచంలో ప్రేమగా అనురాగంగా జీవిస్తాడు అని వరమిచ్చాడు. అందుకే కామదేవుడిని అనంగుడు అని కూడా పిలుస్తారు. శివుడు కోపంతో మూడో కన్ను తెరవలేదు. ధర్మాన్ని కాపాడటానికి, ధ్యాన పవిత్రతను రక్షించడానికి ఆ దివ్యశక్తిని ఉపయోగించాడు. తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన కుమారుడే కార్తికేయుడు. ఆయనే తారకాసురుడిని సంహరించాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, శక్తి ఉన్నవాడు కోపంతో కాదు, ధర్మం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించాలి. మరియు దైవ సంకల్పం నెరవేరడానికి జరిగే ప్రతి సంఘటనకు ఒక లోతైన కారణం ఉంటుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి